చూడండి, దేవుడు పిలిచినప్పుడు మనం వింటున్నామా? ఎన్ని మాటలు దేవుడు డైరెక్ట్ పిలుస్తాడా? డైరెక్ట్ ఏమన్నా దేవుడు మనతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయా ఇప్పుడు? లేవు. ఎవరో ఒక సహోదరునితో దేవుడు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు దేవుని సన్నిధికి రమ్మన్నప్పుడు అది దయ్యం మాట్లాడే మాట కాదు. దయ్యము దేవుని దగ్గరికి రమ్మని ఎప్పుడు చెప్పదు. అర్థమవుతుందా? నీ సమస్యల గురించి ఆలోచించుకోముందు దేవుని గురించి ఏం ఆలోచిస్తావు? నీకు నీ బంధువులు ఉండగా దయ్యం చెప్పే మాట ఏం చెప్తుంటది? నీకు నీ బంధువులు ఉండగా నువ్వు చర్చికి వెళ్తే అసలు నీ మైండ్ పని చేస్తుందా? నువ్వు దేవుని వాక్యం వింటే నీకేమైనా అర్థమైద్దా? సాతాను చెప్పే మాట. దేవుడు చెప్పే మాట ఎట్లుంటుందో తెలుసా? రా, ముందు రా, నువ్వు వచ్చి విను, నీ విశ్వాసం బలపడుతుంది, దేవుని మాటలు నిన్ను ఆదరిస్తాయి, నీ హృదయంలో ఉన్న భారం తగ్గిపోతుంది, నీకున్నటువంటి సమస్యలన్నిటి దేవుడికి తెలుసు, వాటన్నిటినీ తీసేసేది ఆయనే. దేవుడు చెప్పే మాటలు, సాతాను చెప్పే మాటలు ఏం దేవుడో ఏవో, పైసలు లేవు, డబ్బులు లేవు, రోగాలు ఇట్లున్నాయి, డబ్బులు అప్పులు అట్లున్నాయి, ఇవి ఇట్లున్నాయి అని చెప్పేసి మనకు సాతాను చెప్పే మాట, దేవునికి దూరం చేసే మాట. అర్థమవుతుంది? దేవునికి దూరం చేసేది సాతాను, దేవునికి దగ్గర చేసేది దేవుని మాట. కానీ మనకు అర్థం కాక మనం దేవునికి దూరం అయిపోతున్న సంగతి మనకు తెలియక సాతాను మాటలే చాలా బాగున్నాయి అని చెప్పేసి ఇంతపడుతుంది. అందుకోసమే మన సమస్యలన్నిటి అలాగే ఉండిపోతాయి తప్ప అవి. అందుకోసం ఇక్కడ అదే మాట ఏమంటున్నాడు? నేను పిలవగా మీరు వినకపోతే, నా చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయి, నేను చెప్పిన బోధ ఏమీయూ మీరు వినక త్రోసివేసితిరి. నేను చెప్పిన బోధ మీరేమీయూ వినక త్రోసివేసితిరి. నా గద్దింపు ఏమన్నాడు? నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు, ఏమండి, దేవుడు కూడా నవ్వుతున్నట్టు, మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు. ఈరోజు మనం చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చుంటే జరిగే పరిస్థితులు ఇలా ఉంటాయి. మీకు సమస్యలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి అని చెప్పేసి దేవునికి దూరం అయిపోతే, ఆయన పిలిచినప్పుడు ఆయన సన్నిధికి రాకుండా దూరమైతే ఒకరోజు ఆయన కూడా మన మాట వినడట. దేవుడు మన ప్రార్థన ఆయన వినడు. అర్థమవుతుందా? ఆయన పిలిచినప్పుడు నువ్వు పలకరించకపోతే నువ్వు ఎంత పిలిచినా కూడా ఆయన పలకడు. మన సమస్యలన్నిటిని బట్టి మనమే వీటన్నిటిని తీసేసుకోవాలనే ప్రయత్నంలో మనం ఇంట్లో కూర్చుంటే జరిగే పరిస్థితులు ఇట్లుంటాయి. చివరికి వస్తే దేవుడే మన ప్రార్థన కూడా ఆలకించాడు. మీకు భయం వచ్చినప్పుడు, తుఫాను వలె మీ మీదికి అపాయము వచ్చినప్పుడు నేను అపహాసించెదను అన్నట్టు. ఎందుకు? ఆయన మాట వినకపోతే, ఆయన సన్నిధికి రాకపోతే, ఆయన పిలిచినప్పుడు మనం మాట వినకపోతే, ఆయన గద్దింపునకు లోబడకపోతే ఈ పరిస్థితులు ఖచ్చితంగా మనకు జరుగుతాయి.